హలో ఫ్రెండ్స్, స్వాగతం. ఈరోజు మనం విశ్లేషించబోయే ఒక భయంకరమైన అర్బన్ లెజెండ్, ఒక వింతైన భవనం గురించి. 23 అంతస్తుల భవనమది. కానీ అందులో ఉండేవాళ్లంతా మనుషులు కారు. అవును, లోపలికి వెళ్ళిన వాళ్లని మళ్లీ బయటికి పంపడానికి అస్సలు ఇష్టపడని ఒక అపార్ట్మెంట్ కేస్ స్టడీ ఇది. అసలక్కడ ఏం జరిగిందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. అయితే ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా లిఫ్ట్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మీరు నిజంగానే ఒంటరిగా ఉన్నారని అనుకుంటారా? బహుశా ఉండకపోవచ్చు. ఇది కేవలం మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్నమాట కాదు సుమా. మనమీరోజు మాట్లాడుకోబోయే సూర్య టవర్స్లో దాగి ఉన్న అత్యంత భయానకమైన నిజం ఇదే. మన కేస్ ఫైల్ పేరు సూర్య టవర్స్, భయానికి పునాది. చూడండి, హైదరాబాద్ నగరానికి కాస్త దూరంగా ఔట్స్కర్ట్స్లో ఉన్న ఒక పాత అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఇది. బయట నుంచి చూస్తే మనకి రోజూ కనిపించే ఒక సాధారణ భవనంలాగానే ఉంటుందనుకోండి. కానీ లోపల పరిస్థితి మాత్రం పూర్తిగా వేరు. ఇక్కడ మీరు చూస్తే ఈ భవనానికి మొత్తం 23 అంతస్తులున్నాయి. కానీ ఇక్కడ నివసించే వాళ్ళందరూ ఖచ్చితంగా పాటించే ఒకే ఒక రూలుంది. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 23వ ఫ్లోర్కి వెళ్ళకూడదు. అయితే అర్జున్ అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అద్దె కొంచెం తక్కువగా వస్తుందని చెప్పి అదే బిల్డింగ్లో 17వ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. మొదట్లో అతనికి కొన్ని వింతలు అనిపించినా వాటిని అస్సలు పట్టించుకోలేదు. కానీ అసలు కథే ఇక్కడే మొదలైంది. ఒకరోజు రాత్రి సరిగ్గా 11 గంటల సమయంలో ఆఫీస్ నుంచి అలిసిపోయి వచ్చిన అర్జున్ లిఫ్ట్ ఎక్కి 17వ నంబర్ బటన్ నొక్కాడు. అంతా నార్మల్గానే అనిపించింది. కానీ అతనితో పాటు లిఫ్ట్లో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. తెల్లటి షర్టు వేసుకుని తల పూర్తిగా కిందకు వంచుకుని నిలబడున్నాడు. క్యాజువల్గా హలో అని అర్జున్ పలకరించాడు. కానీ అవతలి వ్యక్తి నుంచి కనీసం ఒక్క మాట కూడా రాలేదు. సరే అని ఊరుకున్నాడు. కానిక్కడ వింతేంటంటే లిఫ్టు 17వ అంతస్తులో ఆగాలి కదా, ఆగలేదు. 18, 19, 20, 21, 22 ఇలా అస్సలు ఆగకుండా పైకి వెళ్తూనే ఉంది. అర్జున్ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఫైనల్గా ఆ లిఫ్టు ఎవ్వరూ వెళ్లకూడదు అని చెప్పుకునే ఆ 23వ అంతస్తు దగ్గర ఆగిపోయింది. తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. బయట చూస్తే చిమ్మ చీకటి. అప్పుడు అతని పక్కనున్న ఆ వ్యక్తి చాలా నెమ్మదిగా తలపైకెత్తాడు. అతని కళ్ళు చూస్తే పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆ క్షణంలో ఆ వ్యక్తి అడిగిన ఒకే ఒక్క మాట, నువ్వు దిగవా? ఆ మాట వినగానే అర్జున్కి ప్రాణాలు పోయినంత పనైంది. వెంటనే గబగబా డోర్ క్లోజ్ బటన్ నొక్కి తన 17వ ఫ్లోర్కి పారిపోయాడు. అక్కడ బయటికొచ్చి భయంతో వెనక్కి తిరిగి చూస్తే లిఫ్ట్లో ఎవ్వరూ లేరు. దీని తర్వాత సెక్షన్ చూద్దాం. అదే భవనం చీకటి చరిత్ర, అదృశ్యమైన కుటుంబం. ఆ రాత్రి జరిగిన సంఘటనతో బాగా భయపడిపోయిన అర్జున్ మరుసటి రోజు ఉదయాన్నే సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్లి గట్టిగా నిలదీశాడు. నిజానికి ఈ భవనం వాస్తవ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త దాని గతంలోకి వెళ్లాల్సిందే. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ నెమ్మదిగా ఒక నిజం చెప్పాడు. చాలా ఏళ్ల క్రితం ఆ 23వ ఫ్లోర్లో ఒక కుటుంబం ఉండేదట. ఒకరోజు రాత్రి వాళ్లు ఒక్కొక్కరుగా ఆ లిఫ్ట్లోకి వెళ్లారు. కాని ఆ తర్వాత వాళ్లలో ఎవ్వరూ తిరిగి రాలేదు. ఈ భయంకరమైన మాటలు విన్న అర్జున్ ఇదంతా ఎవరో పనిగట్టుకుని అల్లిన కథ అని నవ్వుతూ కొట్టిపారేశాడు. కాని అతడు చేసిన ఆ నిర్లక్ష్యమే చాలా పెద్ద తప్పు అని త్వరలోనే తెలిసొచ్చింది. అతను చేసిన ఆ తప్పు ఎలాంటి పరిణామాలకు దారితీసిందో ఈ టైంలైన్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ నల్లటి కళ్ళున్న వ్యక్తి ఎదురైన మరుసటి రాత్రి కూడా అర్జున్ ఉన్న లిఫ్ట్ మళ్లీ 23rd ఫ్లోర్కే వెళ్ళింది. ఈసారి డోర్ తెరుచుకోగానే చీకట్లోంచి ఒక చిన్న అమ్మాయి నవ్వు వినిపించింది. ఆ వెంటనే అన్నా వచ్చావా అనే ఒక గొంతు. ఆ వాయిస్ వినగానే అర్జున్ వణికిపోయాడు. గట్టిగా డోర్ క్లోజ్ బటన్ నొక్కాడు. కాని వింతేంటంటే ఆ చిమ్మ చీకటిలోంచి ఒక చిన్న చెయ్యి బయటికి వచ్చి మూసుకుంటున్న ఆ లిఫ్ట్ తలుపుల మధ్య ఇరుక్కుంది. ఒక్క సెకండ్, ఆ తర్వాత ఆ చెయ్యి మాయమైపోయింది. లిఫ్ట్ కూడా అంతే వేగంగా కిందకి దూసుకెళ్ళింది.
చెప్పాలంటే ఆ రోజు నుంచి అర్జున్ ఆ లిఫ్ట్ వైపు చూడటమే మానేశాడు. ఇప్పుడు రాహుల్ అదృశ్యం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే మన విశ్లేషణలో ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంది. అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ ఒకరోజు ఆ ఫ్లాట్కి వచ్చాడు. అర్జున్ ఎన్నిసార్లు వద్దని వారించినా వినకుండా ఏం కాదులే అని చాలా కాన్ఫిడెంట్గా ఆ లిఫ్టులోకి ఒంటరిగా వెళ్ళాడు. సరిగ్గా కొన్ని నిమిషాలకే అర్జున్ ఫోన్ మోగింది. కాల్ చేసింది రాహులే. చాలా భయంగా, రేయ్రా, ఇక్కడ 23వ ఫ్లోర్లో ఏదో ఉంది, వెంటనే పైకిరా అని చెప్పాడు. ఆ మాటలు వినగానే అర్జున్ ఇంకేమీ ఆలోచించకుండా తన స్నేహితుణ్ణి కాపాడుకోవడానికి మెట్లమీదుగా పైకి పరుగెత్తాడు. ప్రాణం మరచేతిలో పెట్టుకుని అర్జున్ 23వ ఫ్లోర్కు చేరుకోగానే అక్కడి తలుపు దానంతటదే నెమ్మదిగా తెరుచుకుంది. లోపల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు గమనిస్తే ఆ ప్రదేశమంతా పాత రక్తం వాసనొస్తోంది. గోడల మీద ఎక్కడ చూసినా హెల్ప్, రన్, డోంట్ కమ్ అనే గోళ్లతో గీకినట్లున్న రాతలు. అంత కటిక చీకటి. ఈ భయంకరమైన వాతావరణంలోకి అర్జున్ అడుగు పెట్టగానే డభేల్మని అతని వెనక తలుపు బలంగా మూసుకుపోయింది. చీకటిలో దూరంగా రాహుల్ అరుపు వినిపించి అర్జున్ మెల్లగా వైపు వెళ్ళాడు. అక్కడ రాహుల్ గోడకు ఆనుకొనున్నాడు. కాని వీరు నమ్మరు, అతని కళ్ళు కూడా పూర్తిగా నల్లగా మారిపోయాయి. నువ్వు కూడా వచ్చావా అంటూ ఒక వింతైన నవ్వు నవ్వాడు. ఒక్కసారిగా ఆ గది మొత్తం చీకటి ఆకారాలతో నిండిపోయింది. ఇక్కడికి వచ్చిన వారు ఎవ్వరూ ఎప్పటికీ తిరిగి వెళ్లరని ఆ ఆకారాలు చెప్పడం మొదలుపెట్టాయి. ఆ దృశ్యం చూసి అర్జున్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా లిఫ్ట్ వైపు పరిగెత్తి లోపలికి దూకేశాడు. వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కాడు. అమ్మయ్యా, లిఫ్ట్ కింది కదులుతోంది అనుకున్నాడు. కాని అకస్మాత్తుగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయి లైట్లు కూడా పూర్తిగా ఆఫ్ అయిపోయాయి. ఆ కటిక చీకట్లో సైలెంట్గా ఉన్న లిఫ్ట్లో అతని వెనక ఎవరో నెమ్మదిగా ఊపిరి తీసుకుంటున్న శబ్దం. భయంతో వణికిపోతూ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఆ చిన్న అమ్మాయి నిలబడి ఉంది. ఎందుకు వెళ్ళిపోతున్నావన్నా అని అడిగింది. ఆ మాటలా పూర్తయిందో లేదో లిఫ్ట్ ఒక్కసారిగా తెగిపోయి కిందకి పడిపోతున్నట్లుగా విపరీతమైన స్పీడ్తో కదిలింది. ఇక్కడే మన నెక్స్ట్ సెక్షన్ మొగియని పీడకల. ధమ్మని పెద్ద శబ్దంతో లిఫ్ట్ కింద ఆగి తలుపు తెరుచుకుంది. అర్జున్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరిగెత్తాడు. తను ఆ నరకం నుంచి బతికి బయటపడ్డాడని ఊపిరి పీల్చుకున్నాడు. కాని నిజంగానే అతను అక్కడ్నుంచి తప్పించుకున్నాడా? అసలు నిజం ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. అర్జున్ తాను సురక్షితంగా తన ఫ్లాట్కి చేరుకున్నానని నమ్మాడు. కాని వాస్తవం వేరు. తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే సోఫా మీద అదే చిన్న అమ్మాయి కూర్చునుంది. నువ్వు వెళ్ళలేదన్నా అని నవ్వింది. ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచేసరికి గోడలు మారిపోయాయి. తను మళ్ళీ అదే 23వ ఫ్లోర్లోనే ఉన్నాడు. అవును, ఆ సంఘటన జరిగినప్పటినుంచి ప్రతి రాత్రి 12 గంటలకు ఆ బిల్డింగ్ లిఫ్ట్ కెమెరా ఫుటేజ్ చూస్తే అందులో అర్జున్ ఇప్పటికీ ఆ 23వ ఫ్లోర్లోనే కదలకుండా నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. అతను ఎప్పటికీ అక్కడినుంచి బయటికి రాలేదు. ఇదిగో సూర్య టవర్స్లో ఇప్పటికీ ఉన్న పరిస్థితి ఇదే. అర్ధరాత్రి 12 దాటాక ఆ లిఫ్ట్ ఎక్కితే మీరు నొక్కిన ఫ్లోర్కి అది వెళ్లదు. నేరుగా 23వ ఫ్లోర్కే తీసుకువెళ్తుంది. మొన్నటికి మొన్న కొత్తగా వచ్చిన కొందరు వ్యక్తులు లిఫ్ట్ ఎక్కితే అది 17వ ఫ్లోర్ దగ్గర ఆగింది. తలుపు తెరుచుకోగానే లోపల అర్జున్ నిలబడి ఉన్నాడు. ఏ ఫ్లోర్ అని అతను అడిగాడు. వాళ్ళు 5 అనగానే లిఫ్ట్ కదిలింది. కాని లోపల స్క్రీన్లో చూపిస్తున్న నంబర్ మాత్రం 23. అంటే ఒకసారి అక్కడికి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చినా సరే వాళ్ళు కాదు, ఆ భవనంలో ఒక భాగంగా మారిపోతారన్నమాట. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న. అసలు 23వ ఫ్లోర్కి వెళ్లిన వాళ్ళు ఎవరైనా నిజంగా తిరిగి వస్తారా? ఈ కేస్ స్టడీ ద్వారా మనకు అర్థమవుతున్నది ఒకటే. కొన్ని భవనాలకు ప్రాణముంటుంది. అవి లోపలికి పిలుస్తాయి. ఒకసారి వెళ్ళాక ఇక ఎప్పటికీ వదలవు. అందుకే చెప్తున్నాను, రాత్రివేళ లిఫ్ట్ ఎక్కేటప్పుడు ఒక్కసారి మీ వెనక ఎవరున్నారో చూసుకోవడం మర్చిపోకండి. సరేనా? మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.